పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందు నిలుస్తూ ఉంది. దేవుడు ఇచ్చిన కృపను స్వీకరిస్తూ ఉన్నామా లేదా నిరాకరిస్తూ ఉన్నామా? దేవుడు మన జీవితంలో ఎన్నో అవకాశాలు ఇస్తారు, మార్పు కోసము, విశ్వాసము కోసము, రక్షణ కోసం. కానీ ఆ కృపను స్వీకరించడం లేదా నిరాకరించడం మన నిర్ణయం. ఈనాటి మొదటి పట్టణంలో నామాను స్వస్థతను ధ్యానిస్తూ ఉన్నాం. నామాను ఒక గొప్ప సేనాధిపతి, కానీ కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉండగా ఎలీషా ప్రవక్త ఆయనను యోర్దాను నదిలో స్నానం చేయమని చెప్పగా మొదట నామాను ఆ మాటను నిరాకరించాడు. అహంకారం ఆయనను ఆపివేసింది. కానీ చివరకు వినయముతో నామాను ఆ మాటను స్వీకరిస్తాడు, స్వస్థతను పొందుతాడు. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు తన స్వగ్రామములో బోధిస్తూ ఉండగా ప్రజలు ఆయనను స్వీకరించలేదు, ఆయన మాటను నిరాకరించారు. అందుకే ప్రభువు అక్కడ అద్భుతాలు చేయలేదు. దేవుని మాటను స్వీకరించిన నామాను స్వస్థతను పొందాడు. యేసు మాటను నిరాకరించిన వారు ఆయన కృపను కోల్పోయారు. ఈనాటి రెండు పట్టణాలు మనకు ఒకే ప్రశ్నను వేస్తూ ఉన్నాయి. దేవుని కృపను మనం స్వీకరిస్తూ ఉన్నామా లేదా నిరాకరిస్తూ ఉన్నామా? కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మన జీవితంలో దేవుని మాటను మనం స్వీకరిస్తూ ఉన్నామా లేదా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? అహంకారము, గర్వము దేవుని దగ్గరికి మనల్ని రానివ్వకుండా ఆపివేస్తుందా? దేవుడు మన మార్పు కోసం ఇచ్చే అనేకమైనటువంటి అవకాశాలను మనం సద్వినియోగపరుచుకుంటూ ఉన్నామా లేదా దేవుడు పిలిచే ప్రార్థన, సేవ, పవిత్ర జీవితం వైపు మనం ముందడుగులు వేస్తూ ఉన్నామా? దేవుని కృపను స్వీకరిస్తే పాపాలు క్షమించబడతాయి, దేవుని ఆశీర్వాదాలు పొందుతాం, ఆత్మలో శాంతి, ఆనందము కలుగుతుంది, విశ్వాసము బలపడుతుంది, మనకు రక్షణ మరియు నిత్య జీవం లభిస్తాయి. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దాన్ని మన జీవితంలో అమలు చేసుకుందాం. అహంకారాన్ని, గర్వాన్ని విడిచి వినయంతో దేవుని చిత్తాన్ని అంగీకరిద్దాం. మరి ముఖ్యముగా దేవుడు మన మార్పు కోసం ఇచ్చే ప్రతి అవకాశాన్ని ఆయన కృపగా స్వీకరిద్దాం. దేవుని కృపను స్వీకరించే హృదయము రక్షణను అనుభవిస్తుంది, అదేవిధంగా నిత్య జీవితాన్ని పొందుతుంది. కాబట్టి దేవుని కృపను స్వీకరిద్దాం, మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆమేన్.